మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళలు కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 74, 75, 79, 296 సెక్షన్ల కింద ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణ చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సునీల్. 2 రోజుల నుంచి కూడా కోవూరు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పై కూడా వివాదాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా గత 2 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కూడా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాంతో పాటు కూడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడంతో పాటు కూడా రాజకీయంలో పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలుగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా గత మొన్న రాత్రి 9 నుంచి 10 గంటల లోపు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే 200 మంది కూడా దాడి చేశారు. దాడి చేసి కూడా ఆ ఇంటికి సంబంధించి ఫర్నిచర్ తో పాటు కూడా కారును కూడా ధ్వంసం చేశారు. కొంత ఫర్నిచర్ ను కూడా కాల్చివేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే ఉందో కోవూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది. కోవూరులో ప్రెస్ మీట్ పెట్టి కూడా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి తమ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకో. దీంతో పాటు కూడా ఆవేశానికి గురైన వేమిరెడ్డి అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే నెల్లూరులో ఎక్కడైతే తన నివాసం ఉందో ఆ నివాసంపై కూడా 200 మంది దాదాపుగా 200 మంది అయితే దాడి చేశారు. దాడి చేసిన అనంతరం కూడా తన ఇల్లును అయితే పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే మా ఇంటిపై దాడి చేయించింది స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అని చెప్పడం, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి నా వ్యక్తిగత విషయాలపై ఇబ్బంది పెడుతూ వ్యక్తిగత విషయాల్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తావించాడని కూడా స్థానిక కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కోవూరు మహిళలు కూడా దీని మీద ధర్నా చేసిన పరిస్థితి. ధర్నా చేసిన అనంతరం కూడా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైన పరిస్థితి ఉంది. అయితే నమోదైన అనంతరం కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ పుకార్లు అయితే కూడా నెల్లూరు జిల్లాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.